హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 509 పాయింట్స్ డ్రాప్ అయి 53,887 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 158 పాయింట్స్ డ్రాప్ అయి 16,058 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 337 పాయింట్స్ డౌన్ అయి 35,132 దగ్గర క్లోజ్ అయింది. అగైన్ అనదర్ టైం ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ ఈవెంట్స్ ఉండబోతున్నాయని రిపీటెడ్గా ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. బట్ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఇవాళ మార్కెట్ ఎండ్ అయ్యాక ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. బట్ అదంతా పెద్ద కీ రోల్ అయితే ప్లే చేయదు. రేపటి రోజు మనకి మార్కెట్ ఎండ్ అయ్యాక రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. లాస్ట్ 5 months నుంచి ఉంటున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని మనం గమనిస్తూ ఉంటే ప్రతిసారి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పోస్ట్ చేశాక అది బెటర్గా ఉంటున్నా వర్స్ట్గా ఉంటున్నా డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంది, ఈక్విటీ మార్కెట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. సో ఈ రీసెంట్ 5 సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాస్ని గమనిస్తుంటే పోస్ట్ చేసిన ప్రతిసారి ఈక్విటీ మార్కెట్స్ అయితే ఫాలో అవుతూ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ఒక టెక్స్చర్ని గమనించారంటే ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్కి స్లైడ్ అవుతూ ఒక టైంకి అప్ సైడ్కి మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా చాలా టైం బ్యాక్ మనకి టైప్ ఆఫ్ సెల్లింగ్ కనిపించేది. 2 o'clock నుంచి కూడా 1 డైరెక్షనల్గా సెల్లింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఒక యాక్టివిటీ అయితే తక్కువగా ఉంది, లోయర్ నెంబర్లోనే ఉంటుంది. కానీ 2 o'clock తర్వాత నుంచి వస్తున్న సెల్లింగ్తో అగైన్ ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో పెంచారన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐడిఐ డేటాను గమనిస్తూ ఉంటే వాళ్ళకు బిగ్ వేలో అయితే సెల్లింగ్ అయితే చేయట్లేదు రీసెంట్ డేస్లో. బట్ చూడాలి ఇవాళ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందని. అగైన్ వాళ్ళు సెల్ సైడ్ కానీ బిగ్ నెంబర్తో కనిపిస్తుంటే అది మార్కెట్ రిలేటెడ్గా మనం నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. మోరోవర్ మార్కెట్ ఒక ఫర్దర్ డైరెక్షన్ ని డిసైడ్ చేసేది రేపటి రోజు అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కాబట్టి. బికాస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తున్నా అండ్ ఎక్స్పెక్టేషన్స్తో కంపేర్ చేస్తున్నా లోయర్ సైడ్ వస్తూ ఉందంటే ఫెడ్ వాళ్ళు జూలై 26th and 27th మీటింగ్లో అగ్రెసివ్గా రేట్ హైక్ని తీసుకోరని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టెబిలైజ్ అవ్వడానికి ఆర్ పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్టు యూఎస్ ఒక జాబ్స్ డేటా బెటర్గా వస్తుండేసరికి ఎకానమీలో గ్రోత్ ఆర్ రెసెషన్ కన్సర్న్స్ కనిపించట్లేదు కాబట్టి ఫెడ్ వాళ్ళు 75 basis points రేట్ హైక్ని తీసుకుంటారని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూనే ఆ యూఎస్ జాబ్స్ డేటా వచ్చిన పాయింట్ నుంచి కూడా యూఎస్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో కూడా ప్రెషర్ కనిపిస్తుంది. అలా జాబ్స్ డేటా రావడం ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్ అని కూడా నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు పర్టికులర్లీ ఆప్షన్ ని సెల్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన 1 or 2 days వరకు మనకి వోలటాలిటీ అండ్ ఫెడ్ వాల్ డెసిషన్ తీసుకునే ముందు అండ్ తీసుకున్న తర్వాత 1 or 2 days మనకి వోలటాలిటీ మార్కెట్స్లో అరేజ్ అవుతుంది. బికాస్ డేటా రాకముందు ఆ డెసిషన్ రాకముందు మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి వచ్చిన డేటా ఎటువంటి ఆన్సర్ని ఇస్తుందని మార్కెట్ ఎవాల్యుయేట్ చేసుకునే ప్రయత్నంలో అప్ అండ్ డౌన్ మార్కెట్ మూవ్ అవుతుంటుంది. కాబట్టి ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోరోవర్ రీసెంట్ టైమ్స్లో మీరు ఇది గమనిస్తున్నారని అనుకుంటున్నాను, డాలర్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైస్కి అయితే వెళ్తూనే ఉంది. ఇప్పుడు 20-year హైలో డాలర్ ఇండెక్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో 104, 105 దగ్గరగా ఉండేది కాస్త ఇప్పుడు 108కి వెళ్ళింది. దీంతో యూరో డాలర్ ప్యారిటీ కూడా కనిపిస్తుంది. ఈ టర్మ్ని మీరు నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వింటూ ఉండొచ్చు, యూరో డాలర్ ప్యారిటీ అని. దీని మీనింగ్ ఒకప్పుడు డాలర్ కంటే యూరో వాల్యూ ఎక్కువగా ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్లో డాలర్ స్ట్రెంథన్ అవుతూ యూరో వాల్యూ అక్కడున్న ఎనర్జీ క్రైసిస్ కారణంగా డిక్లైన్ అవుతుండేసరికి ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు €1 వరకు వెళ్తుండేసరికి దీన్నే యూరో డాలర్ ప్యారిటీ అంటున్నారు. ఇవాళ ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, రేపటి రోజు యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ జూలై 26th and 27th మనకి ఫెడ్ వాళ్ళ అప్డేట్. ఇవి మనకి ఎప్పటి నుంచో అర్థమవుతున్న ఈవెంట్స్. దీంతో పాటు చైనాలో న్యూ వేరియంట్ కారణంగా, ఈ వైరస్ వేరియంట్ కారణంగా అక్కడ రెస్ట్రిక్షన్స్ ని విధిస్తున్నారు, ఎకానమీపై ఇంపాక్ట్ ఉంటుందని వస్తున్న అప్డేట్స్తో కూడా మెటల్ స్టాక్స్లో రీసెంట్ టైమ్స్లో మనకు కొంత డిక్లైన్ అయితే కనిపిస్తుంది. మీరు యూఎస్ మార్కెట్స్ లైక్ S&P 500 తీసుకున్న, నాస్డాక్ తీసుకున్నా అండ్ ఈవెన్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ తీసుకుంటున్నా రీసెంట్ టైమ్స్లో ఒక హైని ఫామ్ చేసి అగైన్ ఈసారి అదే హైస్ దగ్గరికి వస్తూ రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుండడం ఒక డబల్ టాప్ లా గ్లోబల్ మార్కెట్స్లోను అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోను కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా బులిష్ సైడ్ స్టెప్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు 16,250 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా ఏదో ఒక కన్ఫర్మేషన్ మనకు కనిపిస్తున్నప్పుడు మాత్రమే ఆన్ ఇంట్రాడే బేసిస్ బులిష్ గా ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. బిలో 16,250 యాక్టివ్ గా అప్ సైడ్ ఉండే ట్రేడ్స్ ని పర్సనలీ నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్, టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఐటీఐ లిమిటెడ్ నియర్ టు 20% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయింది. దీనికి రీజన్ ఇవాళ డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు అమెండ్మెంట్ లైసెన్స్ అగ్రిమెంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో భాగంగా ప్రెసెంట్ ఇండియన్ టెలికాం ప్లేయర్స్ లైక్ భారత్ ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ ఐడియా కానీ వీళ్ళు ఫర్దర్గా వాళ్ళ టెలికాం ఎక్విప్మెంట్ ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఆర్ ప్రెసెంట్ ఉన్న టెలికాం నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా దానికి ట్రస్టెడ్ సోర్సెస్ దగ్గర నుంచి మాత్రమే టెలికాం ఎక్విప్మెంట్ ని కొనాలని చెప్పారు.
ట్రస్టెడ్ సోర్సెస్ అని మెన్షన్ చేశారు, కానీ చైనా నుంచి కొనొద్దు అని మెన్షన్ చేయలేదు. కానీ ట్రస్టెడ్ సోర్సెస్లో చైనీస్ మ్యానుఫ్యాక్చర్స్ లేకపోతూ ఉండడం, లైక్ హువావే కానీ ZTE కానీ ఈ ప్లేయర్స్ని ట్రస్టెడ్ సోర్సెస్లో ఇండియన్ గవర్నమెంట్ చూడట్లేదు. కాబట్టి ఇండైరెక్ట్గా చైనీస్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ని కొనద్దనేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు లైసెన్స్ అగ్రిమెంట్ని అమెండ్ చేస్తూ ఉండేసరికి ఇది ఇండియన్ టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ITI స్టాక్లో ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా మంచి ర్యాలీ కనిపించింది. అండ్ 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ మొదలైందని, అండ్ అందులో ఆదాని డేటా నెట్వర్క్స్, రిలయన్స్ జియో, వడాఫోన్ ఐడియా అండ్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు పాల్గొనబోతున్నారని ఎలా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ తో 5G స్పెక్ట్రమ్ కి రిలేట్ అవుతూ బిజినెస్ ని అందించే తేజస్ నెట్వర్క్ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 5% దగ్గరగా ర్యాలీ అయింది. రీసెంట్ టైమ్స్ లో April 1 నుంచి June 30 వరకు ఏ కంపెనీస్ లో ప్రమోటర్స్ వాటాని రైజ్ చేస్తున్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ 64 కంపెనీస్ లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాని రైజ్ చేస్తున్నారు. అండ్ బై సెక్టార్ వైజ్ గా చూస్తే ఈ పర్టికులర్ సెక్టార్స్ లోనే ఎక్కువగా ప్రమోటర్స్ వాళ్ళ అండర్ లో ఉన్న కంపెనీస్ లో వాటాని రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ సేమ్ పీరియడ్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న కంపెనీస్ లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. అండ్ ఈ సేమ్ ఇమేజెస్ మీకు మన టెలిగ్రామ్ లో మార్కెట్ క్లోజింగ్ కి ముందు అప్డేట్ చేశాను. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో లేనట్లయితే టెలిగ్రామ్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3,01,000 దగ్గరగా మన వాళ్ళు ఉన్న గ్రూప్ ఉంటుంది. అందులో ఆఫ్టర్నూన్ 3:20 అరౌండ్ వెళ్ళారంటే ఇమేజెస్ మీకు కనిపిస్తాయి. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని పెంచుకుంటున్న స్టాక్స్ ఒక డేటాని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ స్పందన స్ఫూర్తి గురించి మాట్లాడుకోవాలి. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం 5.5గా ఉంటే ఇప్పుడు 15.5 దగ్గరగా ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గుతుంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా వీక్ గానే ఉంది. ఎంటర్ డేటా అయితే వీళ్ళు పోస్ట్ చేసింది వీక్ గా ఉంది. అండ్ కమింగ్ టు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డిపాజిట్స్ లో గ్రోత్, కాసాలో గ్రోత్, ఈవెన్ కలెక్షన్స్ లో కూడా బెటర్ డేటాని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ యురేకా ఫోర్బ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ లో సిఇఓగా వ్యవహరిస్తున్న ప్రతీక్ పోటా గారు తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్ స్టాక్ లో మనకు ఒక బిగ్ ఫాల్ కనిపించింది కదా. సక్సెస్ఫుల్ గా కంపెనీని లీడ్ చేస్తున్న వ్యక్తి కంపెనీలో రిజైన్ చేశారని, అండ్ అక్కడి నుంచి కొంత టైం తర్వాతే ప్రతీక్ పోటా గారు యురేకా ఫోర్బ్స్ లో జాయిన్ అవుతారనే స్పెక్యులేషన్ కూడా ఉంది మార్కెట్ లో. అండ్ దానికి తగ్గట్టే ఇప్పుడు యురేకా ఫోర్బ్స్ రిలేటెడ్ గా ప్రతీక్ పోటా గారు నెక్స్ట్ 5 years కి CEO అండ్ MD గా వ్యవహరించబోతున్నారని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ అప్డేట్ తర్వాత స్టాక్ నియర్ టు 12% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ కేవలం ఈ CEO రిలేటెడ్ గా వస్తున్న ఈ అప్డేట్స్ తోనే లాస్ట్ 1 month లో స్టాక్ 35% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ MRPL, ప్రెసెంట్ ఈ కంపెనీలో ప్రమోటర్స్ 88.58% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ సెబీ రూల్స్ ప్రకారం మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 25% అయినా ఉండాలి. మీన్స్ ప్రమోటర్స్ లిస్ట్ అయిన కంపెనీస్ లో ఓవర్ ద పీరియడ్ తర్వాత 75 ఆర్ లెస్ దాన్ 75% హోల్డ్ చేయాలి. కాబట్టి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్సెసివ్ గా ఉన్న పర్సంటేజ్ లైక్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 88.58 ఉంది. కాబట్టి నియర్ టు 13.58% దగ్గరగా వాటాని QIP ద్వారా కానీ FPO ద్వారా కానీ ఆర్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కానీ తగ్గించుకోవడానికి ప్రమోటర్స్ July 15th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూవబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. July 14th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా బోరోసిల్ రెన్యూవబుల్స్ వాళ్ళు అప్డేట్ చేస్తారంటున్నారు. అండ్ నెక్స్ట్ NMDC గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా డౌన్ అయింది. దీనికి రీజన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ఐరన్ ఓర్ లంప్స్ అండ్ ఫైన్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ ని 500 రూపీస్ పర్ టన్ దగ్గరగా కట్ చేస్తుండడం. ఇది ఫస్ట్ టైం కాదు వీళ్ళు కట్ చేస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నియర్ టు 46% దగ్గరగా ప్రైజెస్ లో కట్ అయితే వీళ్ళు తీసుకున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మెటల్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధించిన ఎక్స్పోర్ట్ డ్యూటీ కారణంగా కూడా డిమాండ్ ఇంపాక్ట్ అయింది. కాబట్టి వీళ్ళు ఇలా కట్స్ తీసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది NMDC డీమర్జర్ అప్రూవల్ రిలేటెడ్ గా వీళ్ళు CPSE ఇండెక్స్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. CPSE ఇండెక్స్ లో ప్రెసెంట్ NMDC వాళ్ళకి 5% దగ్గరగా వెయిటేజ్ ఉంది. సో అలా ఇండెక్స్ నుంచి వీళ్ళు బయటికి రావాల్సి వస్తూ ఉండడం కూడా ప్రీవియస్ గా CPSE ఇండెక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అది NMDC లో కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తుండడం కారణంగా నియర్ టు $85 to $95 million దగ్గరగా కూడా NMDC లో సెల్లింగ్ ఉంటుంది. అదే ఇవాళ మనకు కనిపించింది. ఈ 2 రీజన్స్ తో స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. అప్కమింగ్ టైమ్స్ లో SGX నిఫ్టీ ఫ్యూచర్స్ ని ఇండియాలో ట్రేడ్ చేసుకునే విధంగా ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ దాన్ని ఇవాళ PM నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తున్నారు. గుజరాత్ గిఫ్ట్ సిటీలో లాంచ్ చేస్తున్నారు అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. SGX నిఫ్టీ ఫ్యూచర్స్ ఎవరు ట్రేడ్ చేస్తారు, అక్కడ చాలా తక్కువ వాల్యూమ్స్ ఉంటుందని మీరు అనుకుంటూ ఉంటే NSEలో నిఫ్టీ ఫ్యూచర్స్ యొక్క యావరేజ్ డైలీ వాల్యూమ్ 14,500 crores అవుతూ ఉంటే
అదే SGX లో నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక డైలీ యావరేజ్ వాల్యూమ్ 26,000 crores మీన్స్ ఇండియన్ వాల్యూమ్స్ తో కంపేర్ చేస్తే 80% దగ్గరగా ఎక్కువ వాల్యూమ్స్ తో SGX లో ట్రేడింగ్ ఉంటుంది. బికాస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చాలా వరకు కూడా సింగపూర్ లో ఉంటున్న SGX నిఫ్టీలోనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు నిఫ్టీ ఫ్యూచర్స్ ని. దీనికి రీజన్ అక్కడ ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్. అలాంటి వెసులుబాటులనే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేస్తూ అండ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో ట్యాక్స్ స్ట్రక్చర్ అలానే ఇప్పుడు ఇండియాలో కూడా సిమిలర్ లోయర్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ ఈవెన్ స్టాంప్ డ్యూటీ, GST, STT అండ్ CTT రిలేటెడ్ గా కూడా ఎగ్జామ్షన్స్ ఉండబోతున్నాయని అలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ నుంచి ఎస్ బ్యాంక్ వాళ్ళు అలాగే జేసీ ఫ్లవర్స్ వాళ్ళు వీళ్ళు కంబైన్ అయ్యి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి కదా. యాక్చువల్గా ఏదైనా బ్యాంక్ ఇతర ప్రైవేట్ ప్లేయర్స్ తో కంబైన్ అయ్యి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్యాంక్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో 9.9% వాటాని కొనుక్కోవడానికి RBI పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఎస్ బ్యాంక్ వాళ్ళు 20% దగ్గరగా వాటాను కొనాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు RBI పర్మిషన్ కోసం ఎస్ బ్యాంక్ వాళ్ళు చూస్తూ వచ్చారు. కానీ ప్రెసెంట్ RBI వాళ్ళు ఎస్ బ్యాంక్ వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ 20% కొనుక్కునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక అప్కమింగ్ డేస్ లో ఇక ఫర్దర్ గా కొన్ని ఇష్యూస్ ని క్లియర్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకు వెళ్ళగలిగినట్లయితే ఇండియాలో ఇప్పటి వరకు ఏ బ్యాంక్ చేయని క్లీనప్ ని ఎస్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నట్లవుతుంది. సింగిల్ బ్యాంక్ ఈ మొండి బకాయిల్ని ఇంత భారీ మొత్తంలో క్లియర్ చేసుకుంటున్న బ్యాంక్ ఎస్ బ్యాంక్ అవుతుంది. ప్రెసెంట్ ఉంటున్న డేటా ప్రకారం 48,000 crores విలువ చేసే మొండి బకాయిల్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎస్ బ్యాంక్ అలాగే జేసీ ఫ్లవర్స్ వాళ్ళు కంబైన్ అవుతున్న ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారని, అందులో 25% దగ్గరగా నియర్ టు 12,000 crore దగ్గరగా ఎస్ బ్యాంక్ కి రికవరీ ఉంటుందని ఎలా అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఆ రికవరీ వన్ టైం ఒకేసారి ఉండదు. ఆ 12,000 crore లో 15% స్టార్టింగ్ ఉంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద 85% ఓవర్ ద పీరియడ్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి అందుతుంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ గా బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్, జేసీ ఫ్లవర్స్ అండ్ RBI వాళ్ళకి వీళ్ళు మెయిల్ పెట్టినప్పుడు వాటి రిలేటెడ్ గా ఇంకా అఫీషియల్ ఆన్సర్ రాలేదనేలా బ్లూంబర్గ్ వాళ్ళు వాళ్ళ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL వాళ్ళకి NHAI దగ్గర నుంచి 4 lane కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా 1,844 crore ఆర్డర్ లభించిందని RVNL వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఇది వీళ్ళకి మాత్రమే లభిస్తున్న ఆర్డర్ కాదు, వీళ్ళకి అండ్ SP కన్స్ట్రక్షన్స్ కి వీళ్ళిద్దరికి కూడా కంబైన్డ్ గా లభిస్తున్న ఆర్డర్. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు 2010 లో ఎలా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియోని అఫీషియల్ గా తీసుకొచ్చే ముందు స్పెక్ట్రమ్ లో పాల్గొని కొంత టైం తర్వాత జియోని ఎలా అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఆ సేమ్ ప్లాన్ ని అదాని వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చేమో. ప్రెసెంట్ స్పెక్ట్రమ్ లో పాల్గొంటూ అప్కమింగ్ టైమ్స్ లో అఫీషియల్ గా లైసెన్స్ ని తీసుకొని ప్రెసెంట్ ఉన్న టెలికాం ప్లేయర్ కి కాంపిటీటర్స్ గా రావచ్చేమో అన్న ఒక సందేహాల్ని అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 150 crore విలువ చేసే క్యాంపస్ కన్స్ట్రక్షన్ ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో అమిటీ క్యాంపస్ ని వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తారని, ఇలా వచ్చిన ఈ 150 crore ఆర్డర్ తో కలుపుకొని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 863 crore విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళకి ఇన్ఫ్లోస్ గా వచ్చాయని వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ BLS ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ అవుతున్న డేటాలో నోమురా సింగపూర్ లిమిటెడ్ వాళ్ళు 12.5 lakh షేర్స్ దగ్గరగా 214 rupees పర్ షేర్ లో ఈ కంపెనీలో బై చేస్తుండేసరికి యూజువల్ గా మనం నోమురా అనే నేమ్ వింటూ ఉంటాం. వీళ్ళు జపాన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా BLS ఇంటర్నేషనల్ వాళ్ళు మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ని గెలుచుకుంటున్నట్టు త్రూ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ HFCL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 59 crore విలువ చేసే ఆర్డర్స్ ఒక లీడింగ్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ దగ్గర నుంచి వచ్చిందని అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఫైబర్ టు ద హోమ్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ఫైబర్ నెట్వర్క్ ని వివిధ సిటీస్ లో వాళ్ళకి ఏర్పాటు చేస్తారనేలా వీళ్ళు చేస్తున్న కామెంట్స్ తో ఇది ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ కి యాడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ జూన్ మంత్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ ని అప్డేట్ చేస్తున్నారు. బట్ అది కంపారిటివ్ బేసిస్ లో ఉండదు. కేవలం జూన్ మంత్ కు సంబంధించి హోమ్ టెక్స్టైల్ డివిజన్ అండ్ పేపర్ అండ్ కెమికల్ డివిజన్స్ లో ఎంతెంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేశారనేలా ట్రైడెంట్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ అగైన్ నజారా అండ్ డెల్టా కాప్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో సబ్సైడ్ అయ్యి అగైన్ మళ్ళీ స్క్రీన్ పైకి డెల్టా కాప్ అండ్ నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న 18% GST 28% కి రైజ్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందనేలా అగైన్ CNBC ఆవాజ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ ఫండమెంటల్స్, ఫ్యూచర్ గ్రోత్ ఇవన్నీ పక్క నుంచి కేవలం ఈ GST పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్న 28% దగ్గరగా GSTని పెంచుతూ ఉండడం
నజారా టెక్నాలజీస్ రిలేటెడ్గా అయితే ఒక బిగ్ నెగిటివ్ కాదు, బికాస్ వీళ్ళ రిలేటెడ్గా ఈ పెంచుతున్న జిఎస్టీ ఇంపాక్ట్ చేసే రెవెన్యూస్ చాలా మైనర్ పోర్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ జొమాటో ఒక మేనేజ్మెంట్ సిఎన్బిసి వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇలా బిజినెస్ రిలేటెడ్గా ప్రీవియస్గా చేసిన కామెంట్స్ని అగైన్ రిపీట్ చేస్తూ ఫుడ్ డెలివరీ బిజినెస్ రిలేటెడ్గా 7 మిలియన్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ ప్రతి ఇయర్ ఓవర్ ద నెక్స్ట్ 10 years యాడ్ చేసుకుంటూ వెళ్ళగలరనేలా ఇంపార్టెంట్ కీ స్టేట్మెంట్ని వీళ్ళు చేస్తూ రీసెంట్గా బ్లింకిట్ అక్విజిషన్ చేసిన తర్వాత మిగిలిపోతున్న క్యాష్ ప్రెజెంట్ వీళ్ళ బుక్స్లో ఉన్న క్యాష్ని నెక్స్ట్ 1 yearలో ఏం చేయాలని డిసైడ్ చేస్తారనేలా జొమాటో ఫౌండర్ అండ్ సీఈఓ అయిన దీపేంద్ర గోయల్ గారు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,980 అండ్ ఆ బిలో 15,910 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 16,090 అండ్ అబోవ్ 16,170 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 34,980 అండ్ ఆ బిలో 34,640 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 35,180 అండ్ అబోవ్ 35,470. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్ గా 16,000 దగ్గర గుడ్ రైటింగ్ కనిపించేది, కానీ ఇవాళ అక్కడ అన్వైండింగ్ కనిపిస్తూ కాల్ సైడ్ బిల్డ్ అవుతూ ఉండడం, మీన్స్ ఓఐ డేటా బిల్డ్ అవుతూ ఉండడం కాల్ సైడ్. ఇక్కడ నుంచి మార్కెట్ 16,000 బిలోనే ఉంటుందనేలా కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ 15,700 మార్క్ దగ్గర మాత్రమే ఇంట్రాడే అండ్ ఓవరాల్గా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంటే 15,700 అండ్ అప్ సైడ్ వస్తుంటే 16,200ని ఇంపార్టెంట్ రేంజ్గా మనం గమనించవచ్చు. 15,700 to 16,200 ఈ 500 పాయింట్ రేంజ్ ఇంపార్టెంట్ రేంజ్ అనేలా ప్రెజెంట్ మార్కెట్ మూవ్ అయిన తర్వాత కాల్ అలాగే పుట్ రైటర్స్ వాళ్ళ డేటాని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.